మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై 420 పేరిట బులెటిన్ విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాకముందే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నామనే భ్రమలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 9.5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఓ గాడిద కాంగ్రెస్ ను 420 అంటుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ గారికి అంటే ఎన్నికల్లో ఫలితాలు వచ్చి ఆయన ప్రతిపక్షానికి వచ్చి కొన్ని రోజులు గడుస్తుందా, ఆయన నెల రోజులకే ఓపిక లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ 420 వాగ్దానాలు అని చెప్పని పేర్కొనడం నిజంగా నాకైతే ఆయనను ఏమనాలు చూస్తున్నారు, నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 420 ఎవరు అంటే కేసీఆర్. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 420 ఎవరు అంటే కేసీఆర్. ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేయటమే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే నెంబర్ 1 420 కేసీఆర్. 10 సంవత్సరాల్లో మీ చేతకాన్ని తదాన్ని మీరు నిరూపించుకున్నారు కాబట్టే, ప్రజలను మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేసి మిమ్మల్ని అధికారానికి దూరంలో పెట్టాలని పెడితే మీరు అది జీర్ణించుకోలేక నీటి నుండి బయటపడ చేపలేక తల్లడిల్లిపోతూ మాట్లాడుతున్నారన్న మాట మనం చేస్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, స్వాతంత్రాన్ని గురించి పోరాడిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ, స్వాతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి అనేక విధాల కృషి చేసినటువంటి పార్టీ. ఈ పార్టీ మీద మీ కోపం ఉంటే ఉండవచ్చు, మీ రాజకీయ స్వార్థం గురించి. కానీ మా పార్టీ గుర్తు మీద 420 అనే ముద్రించే ధైర్యం మీకు ఎక్కడిదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కేటీఆర్ గారిని. అసలు లుచ్చాలు మీరు, చీటర్స్ మీరు, ప్రజలను మోసం చేసింది మీరు. ఈ 420 అనే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ముద్రించే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక పత్రాన్ని రిలీజ్ చేశాడు. కాంగ్రెస్ పార్టీని 420 420 అనేటటువంటి 9.5 ఏళ్లు నువ్వు ఉన్నావు కదా నిన్నటి దాకా, ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తున్నది? 30 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి గారిని పట్టుకొని 420గా మాట్లాడుతున్నటువంటి స్థితి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్క నిమిషం కూడా కాకముందే ఇక్కడ ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. అక్కడ బారికెట్లు తొలగినాయి. ప్రజలకు పట్టించుకోకుండా ప్రజల్ని దోసుకోవడమే ఎజెండాగా పెట్టుకొని సొంత ఆస్తుల్ని, సొంత ఫామ్ హౌజుల్ని, పెట్రోల్ బంక్ లో పనిచేసే కేటీఆర్ కూడా సొంత ఫామ్ హౌస్ ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు అంటున్నాడు. నేనేమన్నా మీకు ఏమైనా సిగ్గుచరం అనిపిస్తలేదా? ఏమైనా సిగ్గుపడాలి కదా. మనం మాట్లాడేది ప్రజలు వింటారు, మనం చెప్పేది ప్రజలు వింటారు, మనల్ని ఏమనుకుంటారు. ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి మత్తులో ఉంటే ఎట్లా కేటీఆర్ గారు? నేను అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నంబర్ 1, మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ తీసుకునే టైం రాగానే మీరే వచ్చి కేసీఆర్ గారు వచ్చి కుర్చీలో కూర్చోదు. మా పార్టీ ప్రజలకు వాగ్దానం చేసిందంటే చేస్తుంది. 48 గంటలు గడవక ముందే బస్సులలో మహిళలు ఇలా ప్రయాణం చేస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు, 6 కోట్ల దాదాపు 6 కోట్ల మంది, 6.5 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఫ్రీగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసిరా? మీ ముఖాలకే